హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా సాంబార్ పొడి తయారు చేసుకోవడానికి మనకి కందిపప్పు, పచ్చిశనగపప్పు అండ్ మినపప్పు కావాలి. అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నా దగ్గర కందిపప్పులో ఎల్లో కలర్ది అండ్ రెడ్ కలర్ది కందిపప్పు రెండు ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క టీ స్పూన్ వేసాను. ఒకవేళ మీ దగ్గర రెడ్ కలర్ది లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కందిపప్పు ఎల్లో కలర్దే వాడుకోవచ్చు. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చిశనగపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఈ సాంబార్ పొడి చేసేటప్పుడు వేయించుకున్న ఐటమ్స్ అన్నీ సిమ్లోనే వేయించుకోవాలండి. మీడియం ఆర్ హై ఫ్లేమ్లో అస్సలు వేయించుకోకూడదు. ఒకవేళ మనం మీడియం టు హై ఫ్లేమ్లో వేయించినట్టయితే అన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనకి స్మెల్ కూడా వేరేలాగా వస్తుంది. సో అందుకనే అన్నీ సిమ్లోనే వేయించుకోండి. ధనియాలు వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని మంచిగా వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పటి వరకు మీరు చూసినట్టయితే నేను అన్ని ఐటమ్స్ని ఒకటే స్పూన్ తోటి కొలుచుకున్నాను. సో మీరు కూడా అలానే కొలుచుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు తీసుకొని మంచిగా వేయించుకోవాలి. మిరియాలు అండ్ రైస్ బాగా వేగిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకొని వేయించుకోవాలి. ఈ సాంబార్ పొడి మనకి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హాయిగా మన ఇంట్లోనే చక్కగా మన ఇంట్లో ఉండే వస్తువులతో మన చేతులతో తయారు చేసుకునేది కాబట్టి అసలు ఎలాంటి భయం లేకుండా వాడుకోవచ్చండి. అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మన కారానికి తగ్గట్టు 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిపోయిన తర్వాత గుప్పెడు కరివేపాకు తీసుకొని అదే ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలి. మనకి మన సాంబార్ పొడి కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అంటే ఎండుమిర్చితో పాటు కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తాను. నా దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ లేవండి, సో అందుకనే నేను ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న వన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చిటికెడు పసుపు అండ్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మన సాంబార్ పొడి రెడీ.